హలో ఫ్రెండ్స్, ఈరోజు యోనా గురించి, బైబిల్ నుండి యోనా గురించి మనం కథ విందాం. ఇంకా యోనా గురించి ఇంకా లోతుగా మనం మాట్లాడుకుందాం. నాకు తెలిసిన చిన్న కథ రూపంలో చెప్పాలని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రో యాకో. యోనా అనే వ్యక్తి అంటాడు, అతనితో దేవుడు మాట్లాడి, నేను ఒక పట్టణానికి వెళ్ళు, వాళ్ళు నేను నాశనం చేయబోతున్నాను, పోయి హెచ్చరించు అని చెప్తాడు. చెప్పిన తర్వాత యోనా ఊరిక వెళ్ళమనేసరికి యోనాకు కోపం వచ్చి నేనేవికి వెళ్ళకుండా తాషీష్కి వెళ్తాడన్నమాట. వెళ్దామని బోట్ ఎక్కుతాడు. బోట్ ఎక్కేసరికి తర్వాత ఏమవుతుందంటే, ఆ బోటు సగం దూరం వెళ్ళేసరికి తుఫాన్ వస్తుంది అన్నమాట. తుఫాన్ వచ్చేసరికి అందరూ ఆడిన వాళ్ళు అందరూ భయపడేసరికి అందరు భయపడతారు. అందరు భయపడి ఎక్కువ సామాను ఎక్కువ ఉన్న అందరం ఒక హెడ్ ఉంటాడు అన్నమాట. ఆ బోటులో హెడ్ ఉంటాడు. ఆ హెడ్ ఉంటే ఆయన అంటాడు, ఇక బరువైన వస్తువులన్నీ ఆ సముద్రంలో వేసేయన్నాడు. వేసేసరికి అందరూ వేసేస్తాడు. ప్రాణమైన ఆశ ఉంటే ఎవరు తెలుగు వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని అంటారు. అందరు ఇంకా ఎవరు తెలుగు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటుంటే అవి తిరుగుతూ ఉంటారు. పడవ ఊగుతూ ఉంటుంది. పడవలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి. నడి సముద్రంలో అందరూ మునిగిపోతున్న ఒక భయంతో ఉంటారు. కానీ యోనా మాత్రం పడవ అడుగున నిద్రపోతూ ఉంటాడు. పోయి హెడ్ వచ్చేసి లేపుతాడు అనమాట. మేమందరం ఇట్లా పడవ మునిగిపోతుంది, చచ్చిపోతున్నాం, ఇట్లా అవుతుంది, నువ్వు మాత్రం ఎట్లా నిద్రపోతావా అని చెప్పేసి పైగా నీ దేవుడికి నువ్వు ప్రార్థించు అని గద్దిస్తాడు అనమాట. గద్దించేసరికి ఎవరిని పడేయాలి అనుకున్నప్పుడు చిట్టీలు వేస్తారు. చిట్టీలు గీసరికి ఎవరిని పడేయాలి చిట్టీలు వేసి వేస్తారనమాట. యోనా పేరు వస్తుంది. యోనా పేరు వేసరికి యోనాగడు అంటాడు, నేను మమ్మల్ని లేచాను. అయ్యా, మీ దేవుడితో ఎవరైనా అన్నాడు, మమ్మల్ని క్షమించండి, ఈ యొక్క వేసినాన్ని మమ్మల్ని ఏం చేయగాకండి, యోనా వేసినందుకు మమ్మల్ని ఏం చేయగాకండి అని వేసేస్తారు. వేసేసిన తర్వాత ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగుతుంది. మింగేసరికి ఆయన తాషీష్లో పోదామని అట్లా ఉంటాడు. కానీ ఆయన అది ఆ చేపలో నోట్లో ఉన్నాడు కాబట్టి చేప మింగేసింది. చేప నోట్లో నుంచి ఇంకా ప్రార్థన చేస్తుంది. పశ్చాత్తాపడేసరికి అప్పుడు నేనే పట్టణానికి వెళ్తాను. పట్టణాన్ని తీసుకెళ్ళి పట్టణాన్ని పూస్తాను అనమాట. పూసేసరికి అక్కడి నుంచి పోతాడు. చిన్న నడుచుకుంటూ పోయేసరికి చాలా ఎండగా ఉంటుంది. ఒక దిక్కున కూర్చుంటాడు. అయ్యా వీళ్ళకి నేను చెప్పాను, అయ్యా అదయ్యా ఇదే కొనుక్కుంటా ఉంటాడు. సరే అని చెప్పేసి దేవుడు చూసి ఏమవుతుందంటే, ఒకసారి పోయి అందరికి చెప్పేసి వస్తాడు. ఒక్కరు కూడా పడుచుకోరు. పోయి దూరంగా పోయి ఎండలో కూర్చుంటే అక్కడ సొర చెట్టు ఒకటి మొలుస్తుంది. దానికే అదే మొలిసి అది కొంచెం పెద్దగా అయ్యేసరికి ఏదో పెద్దగా బాగా నీడలాగా వస్తుంది. అమ్మయ్య ఈ ఎండని తప్పించుకున్నాను అట్లుంటాడు. ఉండేసరికి మళ్ళీ ఏదో ఒక పురుగు వచ్చి దాన్ని కరిచేసరికి మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయేసరికి దేవుడు కొనుక్కుంటాడు. ఆ మొక్క నేను చల్లకుండా దాన్ని అది పోయింది, ఇదికైనా అట్లా చేస్తూ నన్ను ఎట్లయినా చంపాలనుకుంటాను అని అడుగుతాడు. యోనా దేవుడు మాట్లాడతాడు, యోనా దాన్ని ఏమైనా నువ్వు నాటావా లేదా, పెంచావా లేదా, నీళ్ళేమైనా పోసినావా లేదా, దానికి ఏమైనా సాకిళ్ళు ఏమైనా చేసినా లేదా, ఆఫ్టర్ ఆల్ మొక్క కోసమే నేను ఎంత ప్రయాసపడుతున్నాను అంటే, నేను ఒక్కొక్కరిని చాలామంది ఉంటారు జనాలు, ఆ ఊళ్ళో చాలామంది జనాలు ఉంటారు. వాళ్ళ కోసం నేను ఎట్లా ఉండాలి, ఎంత బాధపడాలి, ఒక్కొక్కరిని చూసి అందరిని పుట్టించిన అందరిని చంపేసుకో అంటే బాధ అనిపిస్తుంది.
యోనాకి పలికి అవునయ్యా క్షమాపణ చెప్పి మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, చెప్పడానికి పోతాడు. మళ్ళీ ఇంకోసారి అందరూ చెప్తాడు, మళ్ళీ ఇంకోసారి అందరూ చెప్తాడు. 2-3 సార్లు చెప్తాడు అందరూ. చెప్పేసరికి అప్పుడు గ్రహిస్తారు. అప్పుడు గ్రహించి రాజు సహా ఏం చేస్తారంటే, అప్పుడు గ్రహించి రాజు అప్పుడు ఆజ్ఞేస్తాడు, మనలలో అందరూ ఉపవాసం ఉన్నాడు, మన దేశంలో అందరూ ఉపవాసం ఉన్నాడు. పిల్లలు కూడా, తల్లి కూడా పిల్లలకు పాలు ఇవ్వకూడదు, అంత ఉపవాసం ఉన్నాడు. దేవుడు మనల్ని నాశనం చేయబోతున్నాడంట. ప్రవక్త వచ్చి చెప్పిండు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంట. ఊళ్ళందరూ అంత పెద్ద పట్టణం, పెద్ద పట్టణం. యోనా తిరిగి రావడానికి 3 రోజులు పట్టింది. అంత పెద్ద పట్టణం అన్నమాట. అంత పెద్ద పట్టణం వచ్చి ఇంకా తిరిగి చూసి యోనా వచ్చి అడుగుస్తున్నాడు. ఇంకా రాజు మాట్లాడుతున్నాడు, ఇట్లా అందరూ ఉపవాసం ప్రార్థన చేయండి, దేవుడు మనల్ని నాశనం చేయబోతుంది. అందరూ ఉన్నారన్నమాట, ఉపవాసం ఉన్నారు. పశువులకి మేత వేస్తలేరు, చిన్న పిల్లలకి తల్లి చేసి పాలు ఇవ్వట్లేదు. ఇంకా రాజు ఏం చేస్తున్నట్టు గోనె పట్ట కట్టుకొని బుడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఇంకా కఠినమైన ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కఠినమైన ఉపవాసం ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు కరుణించి వాళ్ళ పాపాలన్నీ క్షమించిన తర్వాత అప్పుడు అందరినీ సంతోషాన్ని ఇప్పిస్తాడు. అందరినీ మళ్ళీ దీవిస్తాడు అనమాట. దీవిస్తాక మళ్ళీ యోనా లోపలికి వస్తాడు. వచ్చాక వాళ్ళందరూ మారిపోతారు అన్నమాట. అందరూ మారిపోయి యోనాను గుర్తుపట్టి యోనాకి మంచి ఆహారం పెట్టి చూసుకుంటారు అన్నమాట. చూసుకున్న తర్వాత మళ్ళీ యోనా అందరు బాగా అయిపోతారు. అందరూ ఏం పాపాలు చేయకుండా మంచిగా ఉంటారు. మళ్ళీ యోనా మునుపట్లాగానే వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఇది యోనాకు చరిత్ర. మనం కూడా ఏదైనా కావాలనుకున్నట్లయితే దేవుడిని కూడా మనం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దైవసేవకుడు చెప్పింది కరెక్ట్గా వినాలి. ఎవరి కోసమో చెప్తున్నాడు అందుకని అట్లా అనుకోకూడదు. మన కోసం చెప్తున్నాను, మనం తగ్గించుకోవాలి. రాజు ఏం చేసిండు, తగ్గించుకొని ఆయన చెబుతా నేను రాజు అని చెప్పేసి కమ్మును కూర్చుండొచ్చు. కానీ దేవుడు నాశనం చెప్పిస్తున్నాను అసలు భయం వచ్చేసి ఏం చేసిండు, తగ్గించుకొని గోన పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అలా అని మనం దేవుడు చెప్పినప్పుడు వినాలి, పాటించాలి, నమ్మకం ఉంచాలి. ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను. బాయ్.